వాల్మీకి మహర్షి రచన అంటే ఎలా ఉంటుందంటే, మీరు దాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేసి శ్లోకాలని మౌనంగా నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో మీరు ఆ శ్రీరామాయణాన్ని చదువుకుంటుంటే మీకు యథాతథంగా జరిగినటువంటి రామాయణం మీ కళ్ళకు కనపడుతుంది. నేను యథార్థం చెప్తున్నాను మీతో. మీరు కొంచెం ప్రశాంతంగా కానీ చదవగలిగితే మీకు ఆ పాత్రలు కళ్ళ ముందు కనపడతాయి. కనపడడంలో ఏమవుతుందంటే, మీ ప్రమేయం లేకుండా ఒక్కొక్కసారి మీ కన్నుల వెంట నీరు కారిపోయి మీకు గ్రంథం కనపడదు. కనపడనప్పుడు మీకు తెలుస్తుంది, ఓహో నా కళ్ళమ్మట నీళ్లు కారుతూ ఉండడంలో నాకు పుస్తకం కనపడలేదు అనిపిస్తుంది. అంత ఉదాత్తంగా మీ కళ్ళ ముందు ఆ పాత్రలు కనపడేటట్టుగా అంతగా మీరు మమేకమైపోయి, మీరు ధ్యానం చేస్తే ఎలా ఏకీకృతం అయిపోతారో అలా శ్రీరామాయణ కావ్య పఠనమునందు మీకు ఆ పాత్రలు దృగ్గోచరమయ్యేటట్టుగా వాల్మీకి మహర్షి